హలో. హలో శ్రేయ, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇంకా అదే మా మమ్మీ ఊరికి పోయింది కదా, రేపు వస్తావా అని అడుగుతున్నా. రేపు వస్తావా? సరే జల్దీ రా మరి. సరే బాయ్. బాయ్.
హలో హలో శ్రేయ, ఏడున్నావు? వస్తున్నావు కదా రేపు మార్నింగా? త్వరగా రా. సరే బాయ్ బాయ్. హలో సాన్వి, ఎక్కడున్నావు? మీ ఇంటికాడ ఉన్నా, ఒక 2 minutes వచ్చేస్తా. హాయ్ సాన్వి. హలో వింటు, ఏం చేస్తా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినా. తిన్నావా? తిన్నావు ఇప్పుడే. చాయ్ పెట్టారా? వద్దు, ఇప్పుడే పిల్లలు. మమ్మీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఎల్లుండి వస్తారు. ఎల్లుండి నైట్ అంట. అప్పుడు అరకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఫోన్ చూసుకుంటా అట్లా బయట తిరుగుకుంటా అట్లా ఇట్లా. ఏదైనా మంచి మూవీ పెట్టు. నైట్ ఏమైనా ప్లాన్సా? ఏం లేవు. ఏమైంది పొద్దున్న నుంచి డల్గున్నావు? ఏం లేదు. నిజమా? రేపు ఏం ప్లాన్స్? ఏమో చూడాలి. సరే మనం పడుకుందాం. ఇది షాప్ లో కొనుక్కున్నా. అబద్ధాలు చెప్ప. నిజం చెప్తురా, నేను షాప్ లో తీసుకున్నా. అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు. దొరికింది.
ఎందుకు తీసుకున్నాం ఫస్ట్ ఉంటాం బయటికి ఏమైంది ఇప్పుడు ఏమైంది ప్లేస్లో నేను మార్నింగ్ మమ్మీ వాళ్ళు లేరు కదా అయితే నాకు ఛాయ్ చేసుకోవడానికి తినడానికి స్నాక్స్ ఏం లేకుండే ఛాయ్ తోటి అయితే బిస్కెట్ వేయడానికి షాప్కి పోయినా అయితే వచ్చేటప్పుడు బ్రాస్లెట్ కనిపించింది బాగుందని చేయిలో వేసుకొని వచ్చిన నైట్ డే మొత్తం బాగానే ఉంది నైట్ చాలా డేంజర్ బిహేవియర్ అయింది నాతో అంతా మొత్తం నాకు ఏమేమో అనిపించినాయి అట్లా ఇట్లా వాటర్ తాగనియలే ఇట్లా ఈ జూలో అవుతుంది నాకు ఫుల్ భయం వేసింది తెలుసా అందుకే నీకు నైట్ కాల్ చేసిన గుర్తుందా మరి వచ్చినప్పుడే చెప్పాలి కదా నువ్వు మరి నువ్వు భయపడతావు అని నేను ఏం చెప్పలే నీకు నేను మళ్ళీ అందుకే తీసుకొని నేను పడేసినాను తెలుసా నీకు ఇక్కడ నాకు దొరికింది ఇక్కడే అదే నాకు కూడా దొరికింది ఆ ప్లేస్లోనే అదే నేను తీసుకొని వేసుకున్నాను చెయ్యిలో ఇప్పుడైతే ఏం రాదు కదా రాదు నాడు పడుతున్నాను ఇప్పుడు రాదు పక్క రాదు నేను చెప్తున్నా కదా రాదు పడుతుందమ్మా రేపు మళ్ళీ ఇట్లా రాదు ఇప్పుడు రాదు ఒకవేళ వస్తే చూసుకుంటా నేను కాదు మా అన్న ఉన్నాడు మా అన్నని పిలుద్దాం ఎట్లన్నా రేపు ఒక్కరోజు ఉంటాడు మళ్ళీ ఎల్లుండి పేరెంట్స్ చూస్తాం ఒక్కరోజు కాల్ చేయండి హలో నైతిక్ ఏం చేస్తున్నావు రేపు వస్తావా మరి రా నేను చెప్తా మా సాన్వి వాళ్ళ ఇంటికి రేపు రా ఓకేనా సరే పొద్దున్న రా సరే వస్తానంటే అనుకుందాం ఏం కాదు అట్లా జరిగింది కాబట్టి నేను చెప్పినాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు పోయారంట ఉదయకి మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం మేము ప్లాన్ వేద్దాం ఏమైనా నా పైసలు పోయినాయి నేను డోలాడతా నావే థ్యాంక్ యూ దొరికినాయి సరే అదే ఎంజాయ్ చేద్దాం మంచిగా ఈరోజు శాంతి వాళ్ళ ఏంటో నైట్ అవుట్ చేద్దాం ఏమైనా ప్లాన్ వేద్దాం వచ్చి మంచి నైట్ అవుట్ చేద్దాం శాన్వి 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 హాయ్ బిట్టు శాన్వి ఉండే కదా కొంచెం భయం వేసి ఏమన్నా పిలుద్దామని ఏంటి మళ్ళీ ప్లాన్ చేద్దాం లేదా చేసా ఆంటీ వాళ్ళు ఏంటి ఆంటీ వాళ్ళు ఊరికి వెళ్ళారు వస్తారు రేపు నైట్ బయలుదేరితే ఎల్లుండి మార్నింగ్ వరకు వచ్చేస్తారు వాళ్ళు డిన్నర్ లేని మళ్ళీ ఇప్పుడైతే ఏం లేదు బిట్టు తెలుసా అని చెప్పింది నేను చేస్తాను నేను ప్రిపేర్ చేసి వస్తాను
నువ్వు కూడా ప్రిపేర్ చేద్దాం. నేను కూడా వస్తాను. వద్దు అక్కురాని తెలుసు కదా ఎక్కడ ఉంటాయో. నాకు తెలుసు. కర్రీ మంచిగా అయింది. అవునా? నాకు రేపు కాలేజ్ పోయేది ఉంది. నేను అనుకుంటాను లోపల. సరే సరే, మాకు కూడా రేపు వెళ్ళాలి నేను కూడా. సరే మరి బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది అక్కు? ఏమైంది? అప్పటి నుంచి ఇట్లానే చేస్తుందా? ఏమైంది? చేతి ఎందుకు పట్టుకోవాలి? ఏమైంది? ఏమైంది? నీకు పిచ్చా ఏమన్నా? అట్లా ఏమైంది? ఏం చేస్తున్నావు ఇట్లా? అక్కో లేవు. ఎందుకు ఆమె తీసుకొచ్చినావు నైతిక్ నువ్వు? ఆమె వచ్చిందా ఇంట? అక్కు అక్కు అక్కో బ్రాస్లెట్ ఏంది? బ్రాస్లెట్ ఏంది అసలు? అక్కు బ్రాస్లెట్ ఏంది? అది ఏం లేదు. మొన్న నేను మమ్మీ గారు పోయారు కదా, ఆ రోజు నేను ఏమైనా స్నాక్స్ తీసుకొని వచ్చేటప్పుడు నాకు అనిపించింది. అది నేను వేసుకొని వచ్చిన చేయిలో వేసుకొని వచ్చిన. అయితే నాకు కూడా అట్లనే దయ్యాలు ఏమేమో కళలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి, ఏమేమో దీని మీద కూర్చొని ఏమేమో అది చేస్తున్నాయి. నాకు మొత్తం ఆ రోజు నైట్ మొత్తం అది లేదు. అందుకే మీకు కాల్ చేసిన నేను ఆ రోజు నైట్. ఇప్పుడు నెక్స్ట్ ఆమె పడేసింది. అంత పడేసినాక నేను వీళ్ళ ఇంటికి వస్తుంటే నాకు అనిపించింది. అది నేను వేసుకున్నా, నాకు తెలియదు కదా. ఇక నేను వచ్చినాక వేసుకున్నాక నాకు కూడా అట్లా మొత్తం స్ట్రేంజ్ గా అవుతుంది. అసలు ఏవేవో కనిపిస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి మైండ్లోకి. ఇక మళ్ళీ ఇట్లా సాన్విక్ చెప్తే నీ చేయలేదు బ్రాస్లెట్ ఎవరు ఇచ్చిండో అంటే నాకు ఇక్కడ దొరికింది అంటే అప్పుడే తీసేసి బయట పడేసింది.
అదే బ్రాస్లెట్ ఈమె చేతిలో ఉంది ఇప్పుడు ఎట్లుంది అది? అదే నేను నా పైసలు పడినుండే మర్చిపోయినా తీసుకునేకి పోతే ముంగల్కి వచ్చేసింది. అదే బ్రాస్లెట్ మీకు దొరికింది అనుకుంటా ఆమె చేతికి వేసుకున్నా. అదే నేను కూడా అంతే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? సిచ్యువేషన్ వచ్చింది ఆమెకి ఇప్పుడు. నాకు ఒక ఆయన తెలుసు, ఆయనకు నేను కాల్ చేస్తా. సరే జల్దీ కాల్ చేయాలి. ఫోన్ ఎక్కడ పెట్టిన? లోపల ఉందనుకుంటా. లోపల హలో సతీష్ అన్న. హలో నైతిక్ చెప్పు. ఏడున్నావు అన్న? అదే నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ స్నాక్స్ తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఆమెకు ఒక బ్రాస్లెట్ దొరికింది కింద రోడ్ మీద వాడి ఉండే. అయితే ఆ బ్రాస్లెట్ వేసుకుని వచ్చింది ఆమె. వస్తే మొత్తం డే మొత్తం మంచిగానే ఉంది. నైట్ కాగానే అనుకుంటే ఆమెకు మొత్తం ఒక స్పిరిట్స్ లెక్క అవన్నీ కళలకు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఆమె మా సిస్టర్కి ఫోన్ చేసింది. సిస్టర్కి ఫోన్ చేస్తే మా సిస్టర్ రేపు మార్నింగ్ వస్తాం మీ ఇంటికి అని స్టే చేయనికే వెళ్ళింది వాళ్ళ ఇంటికి. వెళ్తే మా సిస్టర్కి ఆమె పడేసింది, సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ బయట పడేస్తే మా సిస్టర్ వేసుకుంది. మా సిస్టర్ వేసుకున్న తర్వాత ఇట్లానే డే మొత్తం మంచిగానే ఉంది. మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకురు ఇద్దరు. మా సిస్టర్కి కూడా ఇట్లా స్పిరిట్స్ అవన్నీ మైండ్లోకి రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు నాకు నైట్ ఒక 2 o'clock అట్లా ఫోన్ చేసింది. నైట్ ఫోన్ చేస్తే ఇట్లా రా, మాకు భయం వేస్తుంది, రేపు మార్నింగ్ రా అంటే నేను అన్నా సరే నేను వస్తా మార్నింగ్ అన్నా. అంటే వచ్చినాం. మార్నింగ్ వస్తుంటే నా పైసలు పడ్డాయి కింద. నాతో ఒక ఫ్రెండ్ కూడా వచ్చింది. నా పైసలు పడ్డాయి కింద. నేను ఎంకల్కి పోయి నువ్వు నేను వస్తా పైసలు తీసుకొని అని అన్నాను. మా ఫ్రెండ్ అట్లనే వెళ్ళిపోయింది ముంగల్కి. ఆమె బ్రాస్లెట్ దొరికింది అనుకుంటా వేసుకుంది ఆమె కూడా. మొత్తం ఇక డే మొత్తం మంచిగానే ఉంది. రాత్రికి ఆమె పర్మనెంట్లీ పట్టుకుంది కదా అయ్యో. ఇప్పుడు ఏం చేయాలన్నా ఈ సిచ్యువేషన్లో? సరే నాకు అర్థమైంది సిచ్యువేషన్. సో ఒక పని చేయి, మీ దగ్గరలో హనుమాన్ టెంపుల్కి వెళ్ళు. సో హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక విభూతి ఉంటుంది. సో విభూతి చూర తీసుకో. సో విభూతి తీసుకొని ఇంకా బొట్టు తీసుకో. సో బొట్టు తీసుకొని సీదా ఇంటికి వెళ్ళు. సో ఇంకొకటి ఏం విషయం అంటే ఎవరికైతే లైక్ దయ్యం పట్టిందో ఆమెకు తెలియకూడదు మీరు హనుమాన్ టెంపుల్ వెళ్ళిరని. సో తెచ్చి నైట్ ఎగ్జాక్ట్ 12 o'clock ఏం చేయండి అంటే మీ ఇంట్లో హాల్లో కానీ లేకపోతే ఒక ఓపెన్ ప్లేస్లో విభూతి అనేది రౌండ్గా వేయండి. వేసి ఎవరికైతే దయ్యం పట్టిందో ఆమెకు మిడిల్లో కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి మీరు ఎంతమంది ఉన్నారు, ఒక 2-3 members కానీ 2 members కానీ లేకపోతే 1 memberకి వచ్చినా కానీ హనుమాన్ చాలీసా నాన్ స్టాప్ మొత్తం చదవండి. ఆమె ఇప్పుడు మిడిల్లో ఉన్న ఆమె ఎంత ఏమన్నా కానీ అంటే వద్దన్నా ఏమన్నా కానీ మీరు మాత్రం స్టాప్ చేయకండి హనుమాన్ చాలీసా. మొత్తం హనుమాన్ చాలీసా అవ్వంగానే ఆమెకు బొట్టు పెట్టండి. ఏదైతే మీరు హనుమాన్ టెంపుల్ నుంచి బొట్టు పెట్టారో ఆమెకు బొట్టు పెట్టండి. తర్వాత బ్రేస్లెట్కి బొట్టు పెట్టండి. బ్రేస్లెట్కి బొట్టు పెట్టినాక ఒక బాక్స్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకొని సో అందులో వేసేసి మూత అనేది లైక్ గట్టిగా పెట్టేయండి. సో అది పెట్టినాక నాకు కాల్ చేయండి, నేను నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన్నాడు సతీష్ అన్న? సతీష్ అన్న నాకు ఏమన్నా అంటే మనం ఇద్దరము హనుమాన్ టెంపుల్కి పోవాలి రేపు పొద్దున. పోయి హనుమంతుని బొట్టు విభూతి చేయాలి. తర్వాత ఏం చేయాలి? నేను చెప్తాను నీకు నైట్. ఎప్పుడు? నైట్ చెప్తా, తెలియదు. మీరు ఆ రూమ్లో అనుకుని నేను అనుకుంటా. సరే చూడండి. ఫాస్ట్గా వెళ్ళి ఖచ్చితంగా ఏం చేసుకుంటాం. తెచ్చిన తెచ్చినావా? శ్రేయడుంది? బిట్టు ఇంటికి వెళ్ళింది, వస్తుందండి. అప్పుడే రూమ్లో లాక్ చేసి
ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ చెప్పు ఫాస్ట్గా. ఇంకో నేను ప్రిపరేషన్ చేస్తాను, మీరు అక్కుతాన కూర్చోండి. ప్రిపరేషన్ కానీ నేను పిలుస్తా, మీరు అక్కు తీసుకొని వచ్చేసి. సరే సరే చేసి బిట్టు శాన్వి తీసుకురా. హనుమాన్ చాలీసా నాన్ స్టాప్ రీడ్ చేయాలి, నాన్ స్టాప్, లేకుంటే మొత్తం ఫ్లాప్ అయ్యి. చలో స్టార్ట్. శ్రీ గురు చరణ సరోజాయ బుద్ధి విద్యా బుద్ధి రకరజానికే సుమిలో పవన్ కుమార్ బుద్ధి విద్యా సను హరముఖ దేశంక జయ హనుమాన్ మహావీర విక్రమ పదరంగి కుమదిగ వాసే ఆపండి రా సాకార జరకుండ కుందిక శంకర సుమతి కేసరి నందే వల్లన్ విద్యా పాయితుది రామన గణ సీతామన సుష్మ రూపకరేకి రామ వీర రూపకరే అసంత राम चंद्र के गानसरा श्री रघुबीर शिव रघुपति की ही बहुत बनाए तुम्हारे हमारे कृपा करो जो सात बार जो यहाँ पढ़े हनुमान चालीसा पवन चरे संकट हरना मंगल मूर्ति जय बजरंग बली की जय, जय बजरंग बली की जय, जय बजरंग बली की जय। అక్కులే అయ్యో ఏమైంది ఇదంతా? ఏం లే నా లే 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 జై బజరంగ్ బలి కి జై బజరంగ్. బజరంగ